నమస్తే ఏబిటి టీవీ న్యూస్ కి స్వాగతం। నేను మీ శ్రావణి। భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు। ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు। ఈ కార్యక్రమానికి 7 దేశాల అధినేతలు సిజేఐ జస్టిస్ చంద్రచూడ్, చంద్రబాబు, పవన్, పలువురు సీఎంలు, ఖర్గే, ముఖేష్ అంబానీ, అదానీ, రజనీకాంత్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ సహా 8,000 మంది ప్రముఖులు హాజరయ్యారు। ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టడం వరుసగా ఇది మూడోసారి। ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకోవాలని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో బీజేపీ శ్రేణులు మరియు మోడీ అభిమానులు ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు। ప్రమాణ స్వీకారాన్ని లైవ్ ఏర్పాట్లు చేసుకుని తిలకించడమే కాకుండా బాణసంచా పేల్చి తమ ఆనందోత్సాహాన్ని వ్యక్తం చేశారు। ఎంపీ కంగనాపై ఎయిర్పోర్ట్లో దాడి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది। కంగనాను చెంపదెబ్బ కొట్టడం తప్పని కొందరు వాదిస్తుండగా మరో చర్చ తెరపైకి వచ్చింది। గతంలో ఆస్కార్ ఈవెంట్లో భార్యను ఎగతాళి చేశాడని యాంకర్ను విల్ స్మిత్ కొట్టాడని కంగనా సమర్థించారు। తల్లి సోదరిపై జోకులు వేస్తే తాను కూడా అలాగే చేస్తానని కంగనా అన్నారు। అలా అయితే కానిస్టేబుల్ చేసిన దాంట్లో తప్పేమీ లేదని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు। టాలీవుడ్ హీరో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అటు సినీ ఇటు రాజకీయ రంగాల్లో దూసుకుపోతున్నారు। ఇప్పటికే అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాల విజయంతో హ్యాట్రిక్ కొట్టారు। మరోవైపు హిందూపురం నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రాజకీయాల్లోనూ హ్యాట్రిక్ సాధించారు। 2 రంగాల్లో బాలయ్య అన్స్టాపబుల్గా దూసుకెళ్తున్నారని ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు। మరికొన్ని గంటల్లో భారత్ పాక్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుండగా పాకిస్తాన్ కీలక ప్లేయర్కు టీమ్ మేనేజ్మెంట్ ఫిట్నెస్ క్లియరెన్స్ ఇచ్చింది। కుడి పక్కటెముక గాయంతో అమెరికాతో మ్యాచ్కు దూరమైన స్టార్ ఆల్రౌండర్ ఇమాద్ వసీం ఫిట్నెస్ పరీక్షలో పాస్ అయ్యారని పాక్ హెడ్ కోచ్ గ్యారీ కెప్టెన్ తెలిపారు। భారత్తో మ్యాచ్లో బ్యాటర్ అజం ఖాన్ స్థానంలో ఆల్రౌండర్ ఇమాద్ను పాక్ తుది జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది। ఈ రోజు వార్తలు ఇంతటితో సమాప్తం। మళ్ళీ రేపటి ఏబిటి టీవీ న్యూస్లో కలుసుకుందాం। నేను మీ శ్రావణి। కీప్ వాచింగ్ ఏబిటి టీవీ।